హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నా. ఇండియాలో ఉండేటోళ్ళు, బయట దేశాలలో ఉండేటోళ్ళు, ఎక్కడెక్కడ ఉండేటోళ్ళు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నానండి. ఏంటంటే నేను ఇలాగా ఫ్రీగా మాట్లాడి ఇలాగా ఒకరితో బాండింగ్ పెంచుకొని మాట్లాడేది, ఇంత దగ్గరగా మాట్లాడేది అయితే చాలా మేబీ లేదంటే సుమారుగా ఒక 2 నెలలు అవుతూ ఉంటుంది అనుకుంటా. వీడియోలు అసలు పెట్టే టైం లేక, స్పీచ్ లేక, ఏదో అలాగా వీడియోలు అయితే పెడుతూ ఉన్నా టైం లేక. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి, ఇది వచ్చేసి నిమ్మకాయ ఊరగాయ అండి. ఒక 4 రోజులు అవుతుంది ఊరగాయ అయితే. నిమ్మకాయ ఉప్పులు అయితే వీళ్ళ కూరలకు మనకైతే అస్సలు చెట్టు కావండి. నాకైతే అస్సలు చెట్టు కాదబ్బా. నేనైతే అస్సలు తిని చావలేను. నాకు అదేంటో జబ్బు నాకు తెలియదు. కానీ ఏ కూరలోనూ టమాటాలు పేస్ట్ అయితే వేయాలండి, వేసి కూరలు చేస్తాం కదా, అది నాకు నచ్చదనమాట. అది తినడం అంటే నాకు చిరాకు దొరుకుతుంది. నేను ఏదో ఒకటి అయితే చేసుకుంటా ప్రస్తుతానికి. ఏదన్నా కానీ ఏదో ఒకటి చేసుకుంటానమాట. చేసుకోకుండా పోతే నేను ఇళ్ళ కూరలు అయితే తినలేను. ఎప్పుడు టమాటా ఊరగాయ, మామిడికాయ ఊరగాయ అలాగే పెట్టేదాన్ని, నిమ్మకాయ ఊరగాయ అలాగే పెట్టుకునేదాన్ని. ఈసారి అయితే ఇంట్లో ఏం లేవు, పెట్టుకోలేకపోయాను. మొన్న అయితే ఒక 3 రోజులు అవుతుంది అన్నం తిని. 3 రోజుల నుంచి అన్నం తినక అయితే గ్యాస్ ట్రబుల్ వచ్చేసిందండి. అబ్బా, అస్సలు దొక్కలో ఎంత నొప్పో, అసలు ఇప్పుడుగా నొప్పి తగ్గలేదు. ఇలాగైతే చచ్చిపోతాను ఎలాగ బాబు అని చెప్పేసి ఒక బక్కాలు ఎగిబియేసి, సారీ అండి, బక్కాలంటే తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే వీళ్ళ మాటలలో మాట్లాడి మాటలు అయితే మిస్ అవుతున్నాయి. సారీ. అరబీలో బక్కాల అంటే అంగిడండి. అంగిడికి వేసి ఒక్క నూసు దినారు ఇచ్చిందంటే ఒక 5 నిమ్మకాయలు అయితే ఇచ్చినారు. 5 నిమ్మకాయలు ఎత్తుకొని వచ్చి ఊరగాయ అయితే పెట్టుకున్నా. ఒక 4 రోజులు అవుతుంది. ఉప్పులు కోసేసి బోరేసి ఈరోజు అయితే ఊరింది. అందులో నాకు కానీ కొంచెం టైం ఉండే అని చెప్పేసి ఊరగాయ అయితే తిరగబాత పెట్టేశాను. నా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అండో బాబోయ్. తిరగబాత అయితే పెట్టేసి ఊరగాయ అయితే పెట్టేశాను. చూడండి, ఎందుకంటే ఏమేమి వేయాలా, ఎలాగ